హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ కుకింగ్ లైక్ ఏ వావ్. ఈరోజు మమ్మీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు. అదేంటో చూసేద్దాం రండి. హాయ్ అందరికీ. ఈరోజు మైసూర్ కందిపప్పు కర్రీ చేసుకుందాం రండి. ముందుగా ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు ఎర్ర కందిపప్పు, ఒక 6-7 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు సరిపడా. ముందుగా మనం ఎర్ర కందిపప్పుని ఒక గిన్నెలో పోసుకొని 2 సార్లు కడుక్కోవాలండి శుభ్రంగా. అది కడిగేసుకున్న తర్వాత ఆ కందిపప్పు మునిగే వరకు వాటర్ పోసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుందాం, నానిపోతుంది. నీళ్ళు పోసేసుకున్నాం కదండి, ఒక 15 మినిట్స్ పక్కన పెట్టి నానబెట్టేసుకుందాము. నెక్స్ట్ టమాటాస్ కోసేసుకుందాము. ఆ టమాటాలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే సరిపోతుంది. ఈ కర్రీలో ముక్కలుగా మీకు ఇష్టం లేకపోతే ప్యూరీ చేసుకొని వేసుకోవచ్చండి, ఎందుకంటే చిన్నపిల్లలు ముక్కలుంటే వేరే పక్కన పెట్టేస్తారు కదా, ప్యూరీ అయితే ఏం కాదు. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాము. ఆ కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఈ కర్రీలో కారం అసలు యాడ్ చేయరండి, సో పచ్చిమిర్చి కారం సరిపోతుంది. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఒక 2-3 పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు మరియు జీలకర్ర. అవి చిటపటలాడిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాం. మ్యాక్సిమం టమాటా కర్రీ అంటే చాలామంది అవాయిడ్ చేస్తారు కదండి, కాకపోతే ఇలా మనం ఎర్ర కందిపప్పులో వేసాం కదా, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నానండి. ఒక ఉల్లిపాయ పట్టింది అండ్ ఒక 6-7 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఈ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వేయాలండి, వేస్తేనే టేస్ట్ ఉంటుంది, వేయకపోతే టేస్ట్ ఉండదు. సో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్నాం కదండి ఎర్ర కందిపప్పుని, అది కూడా దీనిలో యాడ్ చేసేసుకొని శుభ్రంగా తిప్పేసుకుందామండి. ఈ కర్రీ వచ్చేసి రైస్, చపాతీ, పూరి, పుల్కా వాటన్నిటిలోకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఎర్ర కందిపప్పులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎక్కువగా కిచిడీలో కూడా వేస్తారు కదండి, చాలా మంచిది హెల్త్కి, విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. సో ఈ పప్పు కూడా వేసేసుకొని చక్కగా తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి, బికాస్ పప్పు మగ్గాలి కదా. సో తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పేసుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి టమాటా పీసెస్ యాడ్ చేసేసుకుందామండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, నాకైతే 6-7 టమాటాస్ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. సో అవి యాడ్ చేసేసుకొని శుభ్రంగా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాము. సో ఈ కర్రీలో వాటర్ అనేది చాలా తక్కువగా యాడ్ చేయాలండి, బికాస్ టమాటాలో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా బయటికి. నెక్స్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాము. సో టమాటా ముక్కలు మగ్గిపోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి, బికాస్ మనకి టమాటా అనేది కొంచెం ఒక్కొక్కసారి అంటే బయట మార్కెట్లో తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నాటు టమాటాలు తీసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి, మిగతా టమాటాలు మగ్గవు, అందుకే మనకి చాలా టైం పడుతుంది. సో నెక్స్ట్ ఇందాక చెప్పాను కదండి, వాటర్ మీరు చూసుకొని వేసుకోండి, యాడ్ చేయండి వాటర్ని. నాకైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ వాటర్ పట్టిందండి. అదే మనం కందిపప్పుని ఒక పావు గంట ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఈ వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో అలా వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందామండి. తర్వాత మూత తీసుకొని లాస్ట్కి ఇందాక చెప్పాను కదండి, టమాటా పేస్ట్ వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు టమాటాలు తినని వాళ్ళు ఉంటారు కదండి, పేస్ట్ అయితే వాళ్ళు ఈజీగా తినేస్తారు. సో తర్వాత లాస్ట్కి హోమ్ మేడ్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేసుకొని శుభ్రంగా కలిపేసుకుందామండి. ఇది యాడ్ చేస్తే కర్రీకి ఇంకా టేస్ట్ వస్తుంది. సో మన ఛానల్లో మొన్న స్వీట్ ఒకటి తయారు చేసామండి, అది పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అయిపోయిందండి కర్రీ. సో ఈరోజు ఈ రెసిపీ కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఏమైనా పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. బాయ్.